అది 1987 పద్మాలయ స్టూడియో, హైదరాబాద్. దర్శకుడు రాజేష్ చంద్ర మద్రాసు నుంచి ప్రత్యేకంగా వచ్చి సూపర్ స్టార్ కృష్ణని కలవడం జరిగింది. తన కోరికను కూడా వెల్లడించడం జరిగింది. అంతవరకు ఆయన మురళీమోహన్, సోహన్ బాబులతో సినిమాలు తీశారు. ఆయన ట్రాక్ రికార్డు 26 సినిమాలు తీసినటువంటి అనుభవం ఉంది. అన్నీ కూడా లో బడ్జెట్తో ఘన విజయాలు సాధించినటువంటి చరిత్ర కూడా అందరికీ తెలుసు. ఆయన కోరిక ఏంటంటే సూపర్ స్టార్ కృష్ణతో ఒక మంచి సినిమా తీయాలి. అది క్రైమ్ స్టోరీ. క్రైమ్ స్టోరీని రెడీ చేసుకున్నారు. ఆ క్రైమ్ స్టోరీ ఏంటంటే ఒక హంతకుడు అంతు చిక్కని రీతిలో వెళుతూ ఉంటే ఒక పోలీస్ ఆఫీసర్ జరిపే అన్వేషణ, క్లైమాక్స్లో అతన్ని ఏ విధంగా పట్టుకున్నాడన్నదే ఈ కథకి ముగింపు. జనగా దర్శకుడు రాజేష్ చంద్ర కుటుంబం, ఫ్యామిలీ సెంటిమెంటు, అనుబంధం, అనురాగం ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టేటువంటి మనస్తత్వం. కానీ ఈ కొత్త కథని ఆయన వెళ్ళటం వెనక ఉద్దేశం ఏంటని సూపర్ స్టార్ కృష్ణ అడిగినప్పుడు అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. మురళీమోహన్తో అనేక కుటుంబ కథా చిత్రాలు తీశారు. 1978 బొమ్మరి ఇల్లు అనేటువంటి బ్లాక్ అండ్ వైట్ సినిమాని ఆ రోజుల్లో గడ్సూన్ దర్శకుడిగా తీయడం జరిగింది. ఎందుకంటే అప్పటికి కలర్ సినిమాలు రాజ్యమేలుతున్నాయి. ఆ సినిమా అపూర్వమైనటువంటి విజయాన్ని సాధించి కలెక్షన్స్ సునామీ సాధించింది. అద్భుతమైనటువంటి రీతిలో ఆ రోజు ఎమ్మగోళ సినిమా ఎంత రికార్డు సృష్టించిందో లో బడ్జెట్లో ఇంత రికార్డుని ఇది సృష్టించడం జరిగింది. మరి అలాంటి వ్యక్తి ఇదే నా సమాధానం అని చెప్పి మురళీమోహన్తోనే ఒక క్రైమ్ స్టోరీని తీయడం జరిగింది. అది ఆ రోజుల్లో ఒక సస్పెన్స్ మూవీ, కొత్త కథ. అది ఒక విధంగా చెప్పాలంటే అనువాదం రీమేక్ అని కూడా అనుకోవచ్చు. అనువాదమే, అది రీమేక్. అది మొత్తం 2 రీమేక్లే తీశారు. ఒకటి జీవన పోరాటం, రెండోది ఇదే నా సమాధానం. ఈ రెండు కూడా మిగతా భాష నుంచి తీసుకొచ్చినా కూడా మిగతా సినిమాలు 24 కూడా ఆయన సొంత కథలే. మన తెలుగు నేటివిటీకి సంబంధించిన కథలనే తయారు చేసుకున్నారు. ఈవెన్ సూపర్ స్టార్ కృష్ణ గురించి తయారు చేసుకున్న కథను కూడా ఆయన సొంతంగానే తయారు చేసుకున్నారు. ఎప్పుడైతే మురళీమోహన్తో క్రైమ్ స్టోరీని తీశారో మరి మీతో ఎందుకు తీయకూడదు అన్న ఆలోచన నాకు వచ్చింది. ఇంతవరకు మీతో నేను సినిమా తీయలేకపోయాను, తీద్దామని చెప్పి అనుకుంటున్నానని చెప్పి ఆయన చెప్పడంతో సూపర్ స్టార్ కృష్ణ అంగీకరించారు. జలగా నిజం చెప్పాలంటే దర్శకుడు రాజేష్ చంద్ర అంతవరకు మురళీమోహన్, సోహన్ బాబులతోనే ట్రావెల్ అయ్యారు. కృష్ణని దూరంగా ఉన్నారు అంటే వాస్తవమే, కృష్ణకి దూరంగానే ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో దేవి వరప్రసాద్ మీకు అందరికీ తెలుసు, ప్రొడ్యూసరు. ఆయన ఎన్టీ రామారావుతో సినిమాలు తీశారు, తర్వాత చిరంజీవితో సినిమాలు తీశారు. ఆ రోజుల్లో నటుడు కృష్ణ అంటే ఆయనకు కొంత నెగటివిటీ ఫీలింగ్ ఉండేది. ఎందుకంటే ఆయన అప్పటికే కొన్ని సినిమాలు రాజకీయ పరంగా ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా తీయడం జరుగుతుంది. 87 ఇంకా నిర్మాణంలో ఉన్నాయి. కాబట్టి ఆయనతో సినిమాలు తీయకూడదని మనసులో ఉన్నా కూడా తర్వాత కాలంలో దేవి వరప్రసాద్కి సూపర్ స్టార్ కృష్ణతో సినిమా చేయాలని కోరిక వచ్చింది. అప్పటికి ఆయన అబ్బాయి మహేష్ బాబు సూపర్ స్టార్ అవటం, కనీసం మహేష్ బాబుతో సినిమా తీయాలని కోరికతో వెళ్ళబుచ్చడం, హీరో కృష్ణ అంగీకరించడం, డేట్స్ గురించి ఆయన గురించి తిరగటం కూడా పర్సనల్గా కూడా అందరికీ తెలుసు. అయితే అన్నీ దొరికినటువంటి తరుణంలోనే ఆయన మరణం సంభవించింది. ఆ సినిమా తీయలేకపోయారు, వేరే విషయం. ఇక్కడ ఎందుకు చెప్పానంటే కొంతమంది ఆయనకి వ్యతిరేకంగా ఉన్నా కూడా ఆయన దగ్గరకు వచ్చి మేము సినిమా చేస్తామంటే మనసులో పెట్టుకునేవారు కాదు, వెంటనే సినిమాకి అంగీకరించేవాళ్ళు. దర్శకుడు రాజచంద్ర కోడినాకు సినిమాకి యాక్చువల్గా ఆయన అప్రెంటిస్ చేశారు. అప్రెంటిస్ చేసినప్పటి నుంచి కూడా సోహన్ బాబుతో ఒక అనుబంధం ఉంది. బలిదానం సినిమాలో ఆయన బలిపీఠం అండి, బలిపీఠం దాసనారాయణరావు దర్శకత్వంలో వచ్చింది. దానికి కూడా ఈయన అసిస్టెంట్ డైరెక్టర్గా దాసనారాయణరావు సినిమాలో కూడా పనిచేశారు. తర్వాత తను తీసిన సినిమాల్లో ఎక్కువగా సోహన్ బాబుతో కూడా ట్రావెల్ అవ్వటం జరిగింది. సో ఈ విధంగా ఆయన ఇంకా కృష్ణతో సినిమాలు తీసి ముందుకెళ్దామన్న తరుణం. అప్పటికి ఆయన కొద్దిగా లాగ్లో ఉన్నారు. కొన్ని సినిమాలు ఇంకా పూర్తిగా తన చేతికి రానటువంటి పరిస్థితి. దానికి కారణం ఏంటంటే ఆయన 2వ వివాహం చేసుకోవటం. కృష్ణవేణి అనేటువంటి ఆవిడ కూడా నటి. ఆ నెగటివిటీ ఫీలింగు చలచిత్ర రంగంలోకి ప్రవేశించింది. కొంతమంది నిర్మాతలు ఆయన దూరం పెట్టారు. సినిమాలు కూడా సంఖ్య తగ్గుతూ వస్తోంది. అదే టైంలో
ఎన్టీ రామారావు తమ్ముడైనటువంటి త్రివిక్రమరావు వాళ్ళ అబ్బాయి కళ్యాణ్ చక్రవర్తి హీరోగా కూడా 1987 డిసెంబర్లో ప్లాన్ చేశారు. ఆ సినిమాకి సంబంధించిన వర్క్ కూడా పూర్తి కావాలి. దాంతో హీరో కృష్ణ కూడా అంగీకరించడంతో ఆనందంగా ఒప్పుకున్నారు రాజేచంద్ర. ఆ ఆనందం ఎక్కువ కాలం నిలబడలేదు. అక్టోబర్ 30 తేదీన కోడంపాకంలో ఆయన మృతదేహం వర్షంలో తడుస్తూ కనిపించింది. అది తెల్లవారుజామున. అది ఎందుకు జరిగిందో ఎవరికి కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. తలకి బలమైన గాయం తగినట్టుగా ఆధారాలు దొరికాయి. దీనికి కారణం ఎవరు అని చెప్పి వాళ్ళు అన్వేషించడం మొదలెట్టారు. అలాగే భార్యను ప్రశ్నించారు. అలాగే నటి అయినటువంటి మరి కృష్ణవేణిని కూడా ఇంట్రాగేట్ చేశారు. అలాగే కృష్ణవేణి బ్రదర్స్ను కూడా తీసుకెళ్ళి ఇంట్రాగేట్ చేయడం జరిగింది. మొత్తానికి ఎంత అన్వేషణ చేసినా కూడా అతని మరణానికి కారణం ఏంటనే వాళ్ళు దోషుల్ని పట్టుకోలేకపోయారు. దానికి పలానటువంటి ట్రాక్ రికార్డు కానీ, వేలి ముద్రలు కానీ, లేకపోతే ఇతర ఎవిడెన్స్ కానీ ఏమీ కూడా పోలీసులకి దొరకకపోవడం విచారకరం. ఇప్పటికీ కూడా అన్సాల్వ్డ్ మిస్టరీ కేసుగానే రాజేష్ కేసు మిగిలిపోయింది. సూపర్ స్టార్ కృష్ణతో క్రైమ్ స్టోరీ అనుకున్నది కాస్త అలా కలగానే మిగిలిపోయింది. ఆ రోజు చాలామంది ప్రయత్నం చేశారు. సూపర్ స్టార్ కృష్ణ ఆ రోజు తమిళనాడు గవర్నమెంట్తో కూడా దీనిపై దర్యాప్తు వేగవంతం చేయాలని కోరారు. అలాగే దాసరి నారాయణరావు కూడా ఇనిషియేటివ్ తీసుకున్నారు. కానీ ఎన్ని చేసినా కూడా ఆ రోజుల్లో ఆ ప్రాథమిక ఆధారాలు దొరకడం లేకపోవటం వల్ల రాజేచంద్ర ఎవిడెన్సులు అక్కడ హంతకుల్ని పట్టుకోలేకపోవడం జరిగింది. ఆ విధంగా ఇప్పటికీ కూడా హంతకులు ఎవరో తెలియదు. అయితే ఇటీవల కృష్ణవేణి ఇచ్చేటువంటి ఇంటర్వ్యూలో ఆవిడ పలు రకాల సందేహాలకు తావిచ్చేట్టుగా చెప్పారు. ఒక హీరోయిన్ ఈ మృతికి కారణం అని చెప్పి అన్నారు. అప్పుడు ఆవిడ లేరని కూడా చెప్పారు. కానీ ఆ పేరేంటో ఆవిడ చెప్పట్లేదు. అలా నటీమణి ఎవరు అన్నది ఎవరికి తెలియదు. మరి ఆ నటీమణి పేరు ఆ రోజు పోలీసులకి ఆవిడ ఎందుకు చెప్పలేదో మనకు అర్థం కాదు. ఏదేమైనా సరే గజిబిజి కేసు ఇది. భార్యని అడిగితేనేమో అలా భోజనానికి చేసిన తర్వాత రెస్ట్ తీసుకొని కృష్ణవేణి ఇంటికి వెళ్ళాడు అని ఆవిడ చెప్తుంది. కృష్ణవేణి మా ఇంట్లో భోంచేసి పడుకొని లేచి ఆయన వెళ్ళారు నాకు తెలియదని ఆవిడ అంటుంది. మొత్తానికి ఇద్దరు కూడా ఎవరికి వారు ఏమీ తెలియదని చెప్పడంతో ఈ కేసు ఎవరికి అంతుపట్టకుండా పోయింది. ఆ విధంగా ఒక దర్శకుడి జీవితం నిండి జీవితం బలైపోయింది. ఒక మంచి దర్శకుడి జీవితం ముగిసిపోయింది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ సినిమా ఫీల్డ్ అయినా ఏదైనా అది ఒక రంగుల ప్రపంచం. మనం బాగున్నంత కాలం అంతా బాగుంటుంది. మనం మన స్వయం కృషి, పట్టుదల, ప్రతిభ ఉన్నంత వరకు కూడా అంతా బాగా పెరుగుతుంది. కానీ ఎక్కడైతే మనం తప్పుడు అడుగు వేస్తామో, ఎక్కడైతే మనం తప్పులు చేస్తామో అదే మనకి మన పతనానికి కూడా ప్రారంభమవుతుంది. దర్శకుడు రాజచంద్ర భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి కొన్ని తప్పులు చేశాడో, కానీ తప్పులు చేయించారో తెలియదు. కానీ అతను మాత్రం ఈ రెండో వివాహం తర్వాతే ఆర్థికంగాను సినిమా పరంగాను ఇబ్బందులు పడ్డాడు. ఆ విధంగా మృతికి కూడా మరి కారణాలు కూడా ఏంటో అన్నది ఇప్పటికీ సందేహాస్పదంగానే మనకి వదిలి వెళ్ళిపోయారు. కాబట్టి దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఇవే. దీని మీద మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ముఖ్యంగా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయభిలాషి సత్యావర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.